స్టార్ 9 న్యూస్కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ CCPU ప్రాజెక్టు ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా HIV ఎయిడ్స్ పై అవగాహన సదస్సును సూళ్లూరుపేటలోని శ్రీ సత్యం జూనియర్ కాలేజీ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు మేనేజర్ అయిన కె బాలాజీ మాట్లాడుతూ HIV ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాపించదు, HIV ఎయిడ్స్ లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు లేకుండా ఎలాగ సమాజంలో కలిసి జీవించాలి, HIV ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధుల మరియు చికిత్స గూర్చి, కండోమ్ యొక్క ఉపయోగం గూర్చి, HIV ఎయిడ్స్ యాక్ట్ 2017, ART మందులు, AP SACS యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి తెలుపుతూ మీ ద్వారా తెలియని వాళ్ళకి తెలియచేయడం చెప్పడం జరిగింది. బలం వస్తుంది. దానికి ఆహారం ఏంటంటే మానవుని రక్తంలో మానవ శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఎంత బాగుంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. దీనికి ఆహారమే తెల్ల రక్త కణాలు కాబట్టి ఇది పెట్టేదానికి మనిషిలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ తింటూ అది పెరుగుతుంది, మనిషిని బాగా తొక్కేస్తుంది అన్నమాట. అప్పుడు తెల్ల రక్త కణాలు అన్నీ తినేసిన తర్వాత మనిషి చనిపోతాడు 2-3 సంవత్సరాలకో, ఒక 4 years. మరి అంత లాంగ్ ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు మనిషి అన్నది ఏదో ఫుడ్, ఏదో ఫ్రూట్స్, జ్యూస్లో ఏదో తాగుతుంటాం కదా, అందువల్ల అన్ని సంవత్సరాలు నెట్టుకొని పోతుంది ఆ శక్తి అనేది. ఇంకా అది పోరాడి మనం తిరిగి పోరాడి మందులు వాడకపోతే ఏంటంటే అదే గెలుస్తుంది, మనం ఎందుకంటే అది వేస్ట్ అయిపోతుంది. ఆ 3-4 సంవత్సరాల చివరిలో మనిషి చనిపోవడం జరుగుతుంది కదా, ఆ లాస్ట్ స్టేజ్కి ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ అనేది జబ్బు, AIDS అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. అనేక రకాలైనటువంటి వ్యాధుల కలయిక. ఈ HIVతో పాటు చిన్న అవకాశ వ్యాధులు ఉంటే వాటిని కూడా కలుపుకొని మనిషిని చనిపేస్తుంది. ఆ లాస్ట్ స్టేజ్ మాత్రమే ఎయిడ్స్ అంటారు. ఓకేనండి. సో HIV ఒంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి? అసురక్షిత లైంగిక క్రియలు పాల్గొనకూడదు, కలుషితమైన రక్త మార్పిడి మనం సేకరించకూడదు, కలుషితమైన సూదులు సిరంజులు మనం వాడకూడదు. ఎన్ని చేసినా ఒక బై ఫాల్ట్ వచ్చేసిందంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ ART మెడిసిన్, యాంటీబయోటిక్ థెరపీ అంటారు. ఆ ART మెడిసిన్ మనం జీవితకాలం తీసుకుంటే రాని వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడో వచ్చిన వ్యక్తి కూడా జీవించే అవకాశం ఉంటుంది. దానికి తోడు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటా, సెక్స్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలి, నెంబర్ ఆఫ్ ఎన్కౌంటర్స్ అలాంటివి తగ్గించుకోవాలి, దురలవాట్లు ఏమైనా తగ్గించుకుంటే మామూలు వ్యక్తి లైఫ్ని లీడ్ చేసినట్టే HIV పేషెంట్లు కూడా లైఫ్ని లీడ్ చేయాలి. ఇదంటే ఓవరాల్ కాన్సెప్ట్. అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. దీన్ని ఇట్టే కనుక వదిలేస్తే మళ్ళీ టీబీని కూడా అది వెల్కమ్ చేస్తుంది. టీబీకి HIVకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ ఆ టీబీని కూడా అటాక్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. దీన్ని కనుక మనం తెలుసుకొని దీని పడకుండా ఉంటేనే మిగతా జబ్బులు అనేది మన దగ్గరికి రావు. వన్స్ HIV అటాక్ అయిపోయిందంటే అన్ని జబ్బులు నాకు ఆహ్వానిస్తుంది, రండి నాకు బలం సరిపోవట్లేదు, మనందరం కలిసి చంపేద్దాము అనేసి. అలాంటప్పుడు ఏమవుతుంది, పక్కన తుమ్మినా ఈయనకి వచ్చేస్తుంది. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది కదా, తగ్గినా ఆ ఇన్ఫెక్షన్ ఈయనకి వచ్చేస్తుంది. చిన్న వాటిలో కూడా తట్టుకోలేదు. వై బికాస్ వ్యాధి నిరోధక శక్తి అనేది క్షీణించుకోవాలి. అది ఎందుకని ఆ వైరస్ తెల్ల రక్త కణాలు తినేస్తుంది. ఇది ఏం చేస్తారంటే మీ ఇళ్ళ చుట్టుపక్కల ఎవరన్నా అట్లాంటి హై లెవెల్ సెక్సువల్ యాక్టివిటీస్ చేసి ఇల్లిటరేట్ పీపుల్స్ ఎవరన్నా ఉంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. లేకపోతే మీరు HIV బారిన పడి చనిపోతే మీ పిల్లలు అనాథలు అవుతారు అని చెప్పండి. ఎంత చెప్పినా ఎంత చేసినా మీరు ఈరోజు చెప్పారు 3 సంవత్సరాల వరకు వాళ్ళకి అన్నీ చెప్తా ఉన్నారు. 4వ సంవత్సరంలో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు పడిపోయినారు. ఆ బారిన పడిపోయిన తర్వాత మీకు తారసపడ్డారు. అప్పుడు అడిగారు, సరే వస్తే వచ్చింది, ఇంక చచ్చిపోమని చెప్పలేం కదా, మనం ఇంకా తగ్గి మీ జీవితం అని చెప్పలేం కదా. సరే ART మెడిసిన్ అని ఒకటి ఉంటుందంట, అది వెళ్ళి జీవిత కాలం మిగిలితే మీరు హ్యాపీగా బతకని చెప్తారు. దానికి తగ్గట్టు పౌష్టికాహారం కూడా తీసుకుంటే ఇంకొంచెం శక్తివంతంగా కూడా మీరు జీవించవచ్చు. రిమైనింగ్ మీ జాబ్లో మీరు చేసుకునే యాక్టివిటీస్ ఏమంటే బతుకు కోసం అది చేసుకోవచ్చు అంటే అని చెప్పామనుకోండి, ఆమెకి ఎక్కడలేని ధైర్యం వస్తుంది కదా. సో అది ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మీరు తెలియజేస్తారు. మీరు చుట్టుపక్కల నైబర్స్ ఎవరన్నా ఉంది ఇలాంటి వ్యాధి బారిన పడే వాళ్ళు ఉన్నా, పడిపోయిన వాళ్ళు ఉన్నా మీరు తెలియజేస్తారని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం జరిగింది. అంతే, ఇంకేం లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. ఏం డౌట్స్ లేవన్నా? సరే, థ్యాంక్ యూ అండి, వెళ్ళొస్తాను.